అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 6 ఎంపీ సీట్లు అండ్ 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. సో వీటిని వాళ్ళు ఇంకా అభ్యర్థుల్ని నియమించాల, అభ్యర్థుల్ని ఫైనల్ చేసుకోవాలి. కొన్ని చోట్ల ఎంపీ సీట్లు కూడా వాళ్ళకు విజయనగరము, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురము, తిరుపతి ఇటువంటి ఇచ్చేసరికి మాకు ఇవి కాదు వేరే ఇవ్వండి, మాకు అభ్యర్థులు ఇక్కడ బలహీనమైన అభ్యర్థులు ఉన్నారు, మాకు వేరే సీట్లు కావాలని లాబింగ్లు కూడా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఏ ఎంపీ సీట్లు తీసుకుంటున్నారు అనేది ఇంకా అధికారికంగా ఖరారు అవ్వలేదు. ఆ ఎంపీ సీట్లలో ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ఇంకా అధికారికంగా ఖరారు అవ్వాలి. అది తెలుగుదేశం బీజేపీకి ఒక సమస్య. అలాగే వాళ్ళకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఆ 10 ఎమ్మెల్యే సీట్లలో ఒకటి విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం నార్త్ ఫిక్స్, 2 కైకలూరు శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాస్ గారు ఫిక్స్. సో మిగిలిన చోట్ల ఇంకెవరు పోటీ చేస్తారు, ఇంకా ఏ నియోజకవర్గాల్లో ఎవరున్నారు అభ్యర్థులు అనేది కూడా ఇంకా ఫిక్స్ అవ్వాలి. సో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయ్యి 20 రోజులు దాటింది. ఎవరెవరికి ఎన్ని సీట్లు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది కన్ఫర్మ్ అయ్యి 2 వారాలు దాటింది. కానీ ఇంకా వీళ్ళు అభ్యర్థులనే ఫైనల్ చేసుకోవాలి. అదే ఒక పెద్ద సమస్య. సో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి ఇచ్చిన ఎంపీ సీట్లు 6కి ఒక 12 మంది పోటీ పడుతున్నారు. వాళ్ళేమో మాకు ఈ సీట్ కావాలంటే ఈ సీట్ కావాలని ఇప్పటికీ లాబింగులు చేస్తూనే ఉన్నారు. గత 10 రోజుల నుంచి కూడా లాబింగులు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ద్వారా, ఆర్ఎస్ఎస్ ద్వారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ ద్వారా, కర్ణాటక బీజేపీ పెద్దల ద్వారా, కొన్ని కార్పొరేట్ శక్తుల ద్వారా, కొంతమంది కాంట్రాక్టర్ల ద్వారా, కొంతమంది బ్రాహ్మణ సామాజిక వర్గ పెద్దల ద్వారా రకరకాల మార్గాల్లో లాబింగులు జరుగుతున్నాయి. సో దీనిలో భాగంగా బీజేపీలో చేరడానికి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళకి ఇంకా యాక్సెప్ట్ రాలా. ఆయన ఇంకా బీజేపీలో ఎప్పుడో చేరాలి. బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన నరసాపురంలో ప్రచారం స్టార్ట్ చేసుకోవాలి. కానీ ఆయనకి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలా. ఏలూరు ఎంపీ సీటుతో ఆయన లింక్ పడి ఉంది. ఒకవేళ ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వమని పట్టుబడుతున్నారు. ఈరోజు ఏదో పెద్ద ర్యాలీ కూడా ఉంది. సో ఒకవేళ ఏలూరు ఇస్తే నరసాపురం ఎవరో అప్పుడు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళరు. లేదు నరసాపురం బీజేపీకి తీసుకున్న రఘురామకృష్ణరాజు గారికి కాదు, ఇంకా వేరే ఫ్యామిలీ, కృష్ణరాజు గారి ఫ్యామిలీ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇద్దామని ఇంకో చర్చ. ఇలా రకరకాల చర్చలు, రకరకాల లాబింగ్లు జరుగుతున్నాయన్నమాట. సో మొత్తానికి ఇదంతా ఎక్కువ కాలం పడితే బీజేపీకి నష్టం. బీజేపీకి మీన్స్ ఎన్డీఏ కూటమికే నష్టం. అది చివరికి తెలుగుదేశం పార్టీని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో అందుకే టీడీపీ చంద్రబాబు గారు కూడా బీజేపీ పెద్దలకు చెప్పారంట, మీరు త్వరగా డిసైడ్ అవ్వండి, మీరు త్వరగా డిసైడ్ చేసి మీరు అభ్యర్థులను ప్రకటించుకుంటే మేము ఫైనల్ లిస్ట్ ఇస్తాము అని చెప్పారంట. సో రేపు సాయంత్రానికి ఆల్మోస్ట్ బీజేపీ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు రేపు ఢిల్లీలో పెద్దలతో బీజేపీ మీటింగ్ ఉంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ మీటింగు, ఇంటర్నల్ మీటింగు పెద్దల దగ్గర ఉంది ఈరోజు రేపు. సో ఇది అయిన తర్వాత క్యాండిడేట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఏ సీట్లు అనేది అధికారికంగా చెప్పబోతున్నారు. సో నిజానికి బీజేపీకి వాళ్ళు సింగిల్గా వెళ్తే వాళ్ళకి ఓట్లు, సీట్లు ఏమీ ఉండవు, ఆ విషయం తెలుసు. అందులో బీజేపీలో కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్న నాయకులు ఉంటారు. బీజేపీలో ఉంటూ వైసీపీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు కొంతమంది, టీడీపీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. బీజేపీలో ఉంటూ వైసీపీకి సపోర్ట్గా ఉన్న నాయకులు ఆల్రెడీ కేంద్ర పెద్దలకు లేఖ రాశారు. ఇదిగో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టే జరుగుతుంది, ఆయన అనుకున్న సీట్లే అది ఇదని రాశారు. సో ఆ లేఖ మీద కూడా బీజేపీ పెద్దలు సీరియస్గా ఉన్నారు. ఆ లేఖ రాసిన వాళ్ళని కూడా పిలిపించారు. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకుల వ్యవహార శైలి, వాళ్ళ వ్యవహారం, వ్యక్తిగత వ్యవహారాలు, రాజకీయాలు అన్నీ కూడా పార్టీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయి, పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. సో అర్జెంటుగా మీరు అందరూ ఢిల్లీ రండి, ఢిల్లీలో మాట్లాడదాము అని చెప్పి పిలిచారంట. సో ఈరోజు రేపు మీటింగ్లు జరుగుతాయి. ఈలోగా కొంతమంది బల నిరూపణలు కూడా జరుగుతున్నాయి. సో ఇవంతా తేలినప్పుడు రేపు సాయంత్రం అవ్వచ్చు. వాళ్ళకు విజయనగరం అన్నారు. విజయనగరం ఎంపీ సీట్ ఏమో ఆయన ఎమ్మెల్సీ మాధవ్ గారు పోటీ చేయాలని రెడీగా ఉన్నారు. కానీ విజయనగరం ఇవ్వడానికి టీడీపీ సంకోచిస్తుంది. విజయనగరం ఇస్తే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు, కష్టమని అనుకుంటున్నారు. మరోవైపు అనకాపల్లి అడుగుతున్నారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు టీడీపీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అరకేమో బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు.
అరకు ఒకటి ఫిక్స్ చేసే అవకాశం ఉంది, రాజమండ్రి ఫిక్స్ చేసే అవకాశం ఉంది, నరసాపురం ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఈ 3 ఫిక్స్. మిగిలిన విషయాల్లో మాత్రం చర్చలు జరుగుతున్నాయి. సో ఎమ్మెల్యే సీట్లు ఫిక్స్ అవ్వలేదు, ఎంపీ సీట్లు ఫిక్స్ అవ్వాలి, అభ్యర్థులు ఎవరో ఫిక్స్ అవ్వలేదు. ఇదంతా బీజేపీ ఒక పెద్ద గందరగోళం ఉందన్నమాట. సో మేబీ రేపటికో మేబీ నెక్స్ట్ 36 అవర్స్లో ఎనీ టైం ఇది సాల్వ్ అయిపోవచ్చు అనుకోవచ్చు. థ్యాంక్ యూ.